నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ల ఫామ్. మన లేటెస్ట్గా మన నాటుకోళ్ల ఫామ్ అనేది కూలిపోవడం వల్ల మనం కొత్త షెడ్ అనేది చేసాం. దాని ప్లేస్లో షెడ్కి ఎంత పొడి చేసాం, ఎంత ఖర్చు అయిందో ఈ వీడియోలో చెప్తాను, ప్లీజ్ వాచ్. లాస్ట్ టైం ఉన్న ప్లేస్లో మాత్రమే మన షెడ్ అనేది వేసాము అన్న. లాస్ట్ టైం మన షెడ్ పొడుగు వచ్చేసి 45 ఫీట్లు ఉండేదన్న. ప్రజెంట్ మనము ఇది ఒక 5 ఫీట్లు పెంచి మొత్తం 50 ఫీట్ల షెడ్ అనేది ప్రజెంట్ ఇట్లా ఉంది. మన A to Z మొత్తం కిందంగా కూడా నీళ్ళు రాకుండా ఇట్లా మనం కిందంగా గోడ కట్టామన్న. పైనంగా వాన కూడా మొత్తం ఇంతకుముందు కమ్మలు ఉండే కదా, తాటి కమ్మలు, ఇప్పుడు అవి తీసేసి మొత్తం రేకులు అనేది వేసామన్న. ప్రజెంట్ ఇట్లా ఉంది మన షెడ్ వచ్చేసి. ఇది లాస్ట్ టైము మనం ఏదైతే జాలి ఉంటుందో ఆ జాలికి సంబంధించింది ఏదైంది. ఈ జాలిని నేను కొంచెం గట్టిగా చేశాను, కింద సిమెంట్ పోసుకొని చేశాను. లోపల కూడా ఫర్నిచర్ ఎట్లా ఉందో నేను చూపిస్తానన్నా. మనము హెవీ మొత్తంలో మనం షెడ్ అనేది వేసుకోకుండా మన నాటుకోళ్ల ఫామ్లలో తక్కువ ఖర్చులోనే మన షెడ్ అనేది వేసుకోవాలని ఎప్పుడైనా సరే. మనం ఎక్కువ మొత్తంలో షెడ్కి పెడితే మాత్రం ఖచ్చితంగా మనం లాస్ట్లోకి వెళ్ళిపోతాం. 10 రూపాయలు నువ్వు కోళ్ళ మీద పెట్టండి అన్న, 5 రూపాయలు మాత్రమే షెడ్ పైన పెట్టండి. ఎందుకంటే మన రేపు నాడు ఇష్టం లేకున్నా కానీ ఖచ్చితంగా ఈ షెడ్ని అమ్ముకోలేము మనము ఖచ్చితంగా మనం నాటుకోళ్ల ఫామ్లలో ఎక్కువ రోజులు నిలబడాలన్నా సరే, ఎంత బిజినెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నా కానీ తక్కువ ఖర్చులోనే తక్కువ మోతాదులోనే మన షెడ్ అనేది వేసుకోవాలన్నా. ఎందుకంటే నాటుకోళ్ళ 10 రూపాయలు నువ్వు కోడి పైన పెట్టండి. నా కోడి పైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీకు ఖచ్చితంగా నీకు రేపు పొద్దుగాల ఇష్టం లేకుండా ఈ ఫీల్ నీకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోవాలన్నప్పుడు ఖచ్చితంగా నీ కోళ్ళు నువ్వు అమ్ముకుంటే నీ పైసలు నీకు వస్తాయన్న. నువ్వు 10 లక్షలు 5 లక్షలు పెట్టి షెడ్లు వేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోతుంది అన్న. తక్కువ ఖర్చులు వేసుకోండి. చాలా తక్కువ ఖర్చులు వేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అన్న. మనకు 10 రూపాయలు నాటుకోడి మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దుగాల మనం అమ్ముకున్న మన పైసలు మనకు కనబడతాయి. ఫైనల్గా మన షెడ్ లోపల ఇట్లా ఉంటుంది అన్న. మొత్తము మనము హెవీగా గుట్టాలతో కానీ, తర్వాత కింద గుట్టాల పైపులతో కానీ మనం ఎలాంటిది వేయలే అన్న. జస్ట్ కట్టెలతో వేసాము, సిమెంట్ పోల్స్తో వేసామన్న. మనకు ప్రజెంట్ ఈ పోల్స్ అనేవి ఇంతకుముందుకు లాస్ట్ టైం ఏంటంటే కట్టెలు ఉండేదన్న. ఆ కట్టెలు కాకుండా ప్రజెంట్ ఏమైందంటే జస్ట్ ఆ పోల్స్, సిమెంట్ పోల్స్ అని తీసుకొచ్చాను నేను. ఈ పోల్స్కు ఈ మధ్యలో వచ్చేసేమో 10 ఫీట్ల పోల్స్ అనేవి. ఈ 10 ఫీట్ల పోల్స్కు మనము భూమిలోకి 2 ఫీట్లు పోతే 8 ఫీట్లు పోల్స్ భూమి మీద నిలబడుతుంది మనకు. 10 ఫీట్లు అయితే 2 ఫీట్లు భూమిలోకి పోయినాక 8 ఫీట్లు ఉంటుందన్న. అదేవిధంగా ఈ సైడ్కి సంబంధించినవి కూడా 8 ఫీట్ల పోల్స్ అనేవి. 8 ఫీట్ల పోల్స్ అయితే మనకు 2 ఫీట్లు భూమిలోకి పోతున్నాం. 2 ఫీట్లు భూమిలోకి పోతినాక మిగతా 6 ఫీట్లు బయటికి కనబడుతుంది. సేమ్ ఇట్లనే ఇక్కడ 5, ఆ సైడ్ 5, తర్వాత మనకు మధ్యలో 5 మొత్తం. ఇది ఏమైందంటే మనకు 13 ఫీట్లకు 14 ఫీట్లకు ఒకటి వాతాము మనము. లాస్ట్ టైం ఎట్లయితే ఉందో అట్లా వాతాము. తర్వాత మనం పైనంగా గుట్టాలనేది వేయకుండా మనకు ఏదైతే తాటి చెట్లకు సంబంధించిన కట్టెలు ఉంటాయి కదన్న, తాటి కట్టెలు అనేసి వాటిని కోపించాము మనము. ఒక్కొక్కటి 12 ఫీట్లది 10 ఫీట్ల కట్టెలు కోపించాము. కట్టెలు కోపించి మనము ఒక్కొక్క కట్టెకు బయట మామూలుగా గుట్టాలకు అయితేనేమో ఇనుము రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ రేట్ అవుతుంది. మేము తక్కువ ఖర్చులో కోపించాము. ఒక్కొక్క కట్టె నాకు ఆల్మోస్ట్ ఎంత పడిందంటే 250 రూపాయల కట్టెలకి కోపించాము మేము ఇట్లా. తర్వాత ఈ స్తంభాలు కూడా మొత్తం అన్ని స్తంభాలకు కలిసి ఒక 6,500 దాకా అయింది. కట్టెలకు 6-7 వేలు అయింది. తర్వాత రేకులు అన్న, మనకు రేకులు అనేది ఖచ్చితంగా బయట ప్రజెంట్ మనం వేసిన రేకులు ఏదంటే 10 ఫీట్ల రేకులు వేసామన్న. మొత్తము 10 ఫీట్ల రేకులు ఆల్మోస్ట్ నాకు ఒక 32 దాకా పడ్డాయి. 32 రేకులు అనేది వేసామన్న మొత్తం దీనిలోకి. దానికి సంబంధించినవి మనం పట్టీలు కూడా కొట్టించాము. ఇట్లా గాలికి ఎగిరిపోకుండా మనం పట్టీలు కూడా కొట్టించాము దానిపైన. అదేవిధంగా మనకు సైడ్ల పోటీ ఈ జాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జాల్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ జాలి కూడా మనము లాస్ట్ టైం మనకు ఏదైతే షెడ్కి ఉన్నదో ఆ షెడ్కి సంబంధించిన జాలి అనేది, ఈ జాలిని మనము లాస్ట్ టైం ఎట్లయితే వాడినామో అట్లనే దాన్ని జాగ్రత్తగా ఇప్పుకొని మనం బయట మళ్ళీ కొనాలి అవసరం లేదనేసి మనం దీన్ని జాగ్రత్త ఇప్పుకొని కిందంగా ఒక 2 ఫీట్లంతా మనము ఇటుక పెట్టుకున్నాము. 2 ఫీట్ ఇటుక పెట్టుకొని దానిపైన కంకరమాలతోనే ఇదైతే జాలి ఉంటుందో ఈ జాలిని తీసుకొచ్చి ఇట్లా సిమెంట్లో కలిపేసి సిమెంట్లో మనం పెట్టేసామన్నా. దానికి అక్కడిక్కడ మన కంకరమాలు వేసే వరకల్లా చాలా గట్టిగా అయిపోయింది. ఇది మనం పీకినా కూడా వెళ్ళదు. ఇది సేమ్ ఇట్లనే చుట్టూ ఇట్లా. తర్వాత అదేవిధంగా మనకు వెనక సైడ్ ఏం చేశానంటే నీళ్ళు రాకుండా అనేసి జస్ట్ నా దగ్గర కొంచెం ఇటుక ఉండే అన్న లాస్ట్ టైం షెడ్ కోసం అనేది తెచ్చినప్పుడు. ఆ ఇటుక కొంచెం తీసుకొచ్చి ఆ ఇటుక అనేసి నేను ఒక 2 ఫీట్ల అంత ఉంటుంది అన్న. ఆల్మోస్ట్ ఇది 2 ఫీట్ల అంత ఉంటుంది. ఈ 2 ఫీట్ల అంత దాన్ని నేను గోడ పెట్టేసి ఏదైతే రేకులు ఒక 2 రేకులు ఎక్కువ ఇచ్చాను, 34 రేకులు తీసుకొచ్చాను. 2 రేకులు మిగిలితే వెనకంగా ఇట్లా కట్టేశాను నేను గాలి రాకుండా. అదేవిధంగా ముందల ఎందుకన్నా అంటే ముందర ఖచ్చితంగా మనకు ఫ్రంట్ నుంచి గాలి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అన్న. అట్లా అనేసి నేను ఏం చేశానంటే 4 ఇంచ్ కూడా పెట్టించాను. 4 ఇంచ్ కూడా పెట్టేసి ఇట్లా ఉంటుంది అన్న. 4 ఇంచ్ కూడా పెట్టాను. 4 ఇంచ్ కూడా పెట్టి ఇట్లా సెట్ చేశాను దీన్ని. తర్వాత మనకు ఈ డోరు కూడా మనం బాత్రూమ్ డోర్లు అవి ఉంటాయి కదన్న, స్టీల్వి, అది ఇంపవి వాటికి సంబంధించినవి.
వాటికి సంబంధించినవి బయట ఇది 3,000 రూపాయలు పడింది అన్న నాకు, మొత్తం పట్టితో సహా చిక్కింది. ఇట్లా ఉంటుంది ఇది మన షెడ్ మొత్తం కంప్లీట్గా చుట్టూ గాలి రాకుండా ఉంటుంది. ఓన్లీ సైడ్ల పోటీ మన పడదలు అనేది కట్టుకోవాలన్న ఖచ్చితంగా. ఈ పడదలు అనేది కట్టుకోవాలి. పడదలు కట్టుకోవడం వల్ల మనకు గాలి అనేది లోపలికి వెళ్ళదు. ఇట్లా ఉంటుంది. మనం ఇక్కడ సైడ్ కూడా నీళ్ళు రావద్దు అనేసి నేను కొంచెం ఇట్లా స్లోప్ లాగా వేసానన్న, మనకు లోపలికి ఏం రాకుండా వాటర్ కూడా రాకుండా అన్నట్టు ఇట్లా పెట్టేశాను. మన లోపల కూడా ఎట్లాంటి బెడ్ అంటే సిమెంట్ కానీ బెడ్ కానీ వేయకుండా జస్ట్ మట్టితోనే ఉంచామన్న. మొత్తం ఇది మొత్తం మన షెడ్ పొడుగు వచ్చేసి 50 ఫీట్లన, అడ్డం వచ్చి 15 ఫీట్లు. టోటల్గా ఇంత పెద్ద షెడ్కి ఆల్మోస్ట్ మనకి ఇందులో ఒక 800-900 కోళ్ళని చదవచ్చు ఇలా. ఎందుకంటే మనం బయలర్ కోళ్ళ లాగా మనం కిందనే చదవం కదన్న. నాటుకోళ్ళు అనేది మనం అంటే కట్టెలు కట్టుకుంటే ఫ్లోర్ వైజ్గా కట్టుకోవచ్చు. మనం కట్టెలు కట్టుకోవడం వల్ల నాటుకోళ్ళు కూడా మొత్తం కట్టెల పైన ఫ్లోర్ లాగా కట్టుకుంటే మాత్రం ఎక్కువ కోళ్ళు అయినవంతాయి అన్న. మనం పొద్దున 6 గంటలకు వదులుకుంటే నైట్ మళ్ళీ 6 గంటల దాకా మనం మొత్తం కోడిపిల్ల బయటనే ఉంటుంది. ఓన్లీ నైట్ టైం మాత్రమే మనకు లోపల కదా అన్న. అందుకోసం అనేసి నేను 600-700 కోళ్ళు చదవచ్చు అని చెప్తున్నాను. మొత్తం ఇంత పెద్ద షెడ్డుకు మనకు 50 ఫీట్ల పొడుగు షెడ్డుకు ఆల్మోస్ట్ నాకు అయిన ఖర్చు ఎంత అంటే మీరు ఎంత అవుతుందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంత పెద్ద షెడ్డుకు నేను మా బాబాయ్ ఇద్దరం కలిసి ఒక 2-3 మా ఊరిలో తెలిసిన వాళ్ళు కొంచెం పనికి వచ్చారన్న మా దగ్గరికి. వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు మేమిద్దరం మొత్తం 5 మంది ఒక 4 రోజుల్లో మొత్తం క్లియర్ చేసాం అన్నది. ఇంత పెద్ద షెడ్ని కంప్లీట్గా వాళ్ళ ఖర్చులు నా ఖర్చులు అన్నీ తీసేసినాక, నేను చేసుకున్న నా లేబర్ ఖర్చు అన్నీ తీసేసుకున్న, ఏ టు జెడ్ ఫర్నిచర్ ఖర్చు అన్నీ తీసేసినాక ఇది ఆల్మోస్ట్ 70,000 వచ్చిందన్న నాకు షెడ్. 70,000 ఇంత పెద్ద షెడ్ రెడీ అయిపోయింది నాకు. నేను ఎందుకు తక్కువ ఖర్చులో ఇట్లా వేసుకున్నాను అంటే మనకు హెవీగా పోవద్దు ఎప్పుడైనా సరే నాటుకోవాలనేసి తక్కువ ఖర్చులో వేసుకున్నాను. నాకు లైఫ్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ దాకా దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్న. 10-15 ఇయర్స్ ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. నేను చెప్పేది అయితే 10-15 ఇయర్స్ చెప్తున్నాను అన్న. అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందన్న. నాకైతే కొంచెం ముందర ప్లాస్టింగ్ అనే వరకు ఉంది, అది కూడా చేపిస్తాను. మీరు ఇట్లాంటి తక్కువ ఖర్చులో నాటుకోళ్ళ షెడ్ ఎవరైనా వేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ షెడ్ ఎలా ఉందో, తక్కువ ఖర్చులో ఎలా ఉందో మీరు ఒకసారి నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత పెద్ద షెడ్ని మేము 4-5 రోజుల్లో క్లియర్ చేసామన్న. ప్రజెంట్ మేము చేసింది షెడ్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అన్న. అదేవిధంగా ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేంద్ర నాటుకోళ్ళ ఫామ్.